నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. గ్రూప్ 1 విద్యార్థులకు తెలుగు సబ్జెక్ట్లో ఈ ఏదైతే గ్రూప్ 1 పరీక్ష జరిగిందో దాంట్లో దగ్గర ఇంగ్లీష్ వాళ్ళకి అటు వేరే సబ్జెక్ట్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఒక 200 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నాయి. పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి అని చెప్తా ఉన్నారు. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ డాక్టర్ నరసింహ గారు ఉన్నారు. బ్రదర్, చెప్పండి, ఎలాంటి తప్పుదాలు జరిగినాయి, అసలు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? నమస్తే. యాక్చువల్గా 2024లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఫిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ చేసి ఈ మధ్యనే ఒక వన్ వీక్ బ్యాక్ జిఆర్ఎల్ పెట్టడం కూడా జరిగింది. జిఆర్ఎల్ పెట్టిన తర్వాత అందులో జిఆర్ఎల్ అంటే ఏంటి అని అంటే అందులో అందరు ఎంతమంది క్వాలిఫై అయ్యారో అంతమంది క్వాలిఫై అయిన మార్కులు ఇవ్వడం జరిగింది. కానీ ఆ మార్కులు పరిశీలించి చూస్తే 500 పైన 550 వరకు 52 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే. తర్వాత 460 పైన 670 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే. అంటే టాప్ 700 మందిలో ఒక్కళ్ళిద్దరు కూడా తెలుగు మీడియం వాళ్ళు లేరు. అంటే మేమేమనుకుంటున్నామంటే వీళ్ళు తెలుగు మీడియం వాళ్ళు కూడా 9,000 మంది రాసిర్రు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 11,000 మంది ఎగ్జామ్ రాసినారు. 9,000 మందిలో కనీసం టాప్ 500లలో కనీసం 5 కూడా లేరు అని అంటే మీరు మీ ఈవాల్యుయేషన్లో పేపర్ ఈవాల్యుయేషన్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనే బయాస్లో మార్కులు వేసిండ్రు అని మేము భావిస్తూ ఉన్నాము. అందుకనే మేము ఈరోజు ఈ అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎవాల్యుయేషన్లో శాస్త్రీయత లేదు. ఈ ఎవాల్యుయేషన్లో శాస్త్రీయత అనేది ఉంటే ఇంత వేరియేషన్ మార్కులు రావు. ఎందుకనంటే తెలుగు మీడియం వాళ్ళు మ్యాక్సిమం 380 మార్కులలో ఉన్నారు, 350 నుంచి 380 మార్కుల మధ్యలో ఉన్నారు. అదే 371 మార్కుల మీద తెలుగు మీడియం వాళ్ళు 600 మంది ఉన్నారు. అనంటే 370 నుంచి 550 మార్కులు అంటే దాదాపు 180 మార్కులు 190 మార్కుల తేడాతో ఇన్ని మార్కుల వేరియేషన్లో 900 మార్కులలో రాదు. కాబట్టి ఈ ఎవాల్యుయేషన్లో సైంటిఫిక్ అప్రోచ్ లేదు, ఈ బ్లూ ప్రింట్ కరెక్ట్ లేదు. ఎందుకనంటే ఈ కొంతమంది ఏమో ప్రొఫెసర్లతో కొన్ని పేపర్లు దిద్దించినామని టీజీపీఎస్సీ మొన్న నోటిఫికేషన్లో వాళ్ళు ఒకటి ప్రెస్ మీట్లో పెట్టారు. తర్వాత డిగ్రీ లెక్చర్స్తో దిద్దించిన పేపర్లు అని చెప్పారు. సో ప్రొఫెసర్ పేపర్ల ఎవాల్యుయేషను డిగ్రీ లెక్చర్ పేపర్ ఎవాల్యుయేషన్ అనేది చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇందులో మీడియం బేస్డ్ బయాస్లో ఇట్లా చూసి మార్కులు వేసితేనే ఈ తేడా వస్తుంది. కానీ సైంటిఫిక్ అప్రోచ్ అయితే మాత్రం ఇంత వేరియేషన్ రాదు. కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉంటున్నాం అంటే ఏదో నిరుద్యోగ చేసి నుంచి మేము తెలుగు మీడియం అభ్యర్థులుగా మేము ఏం డిమాండ్ చేస్తున్నాం టీజీపీఎస్సీని అని అంటే ఒకసారి రివాల్యుయేషన్ చేయండి. ఎందుకనంటే ఇంత వేరియేషన్ ఎక్కడ రాలేదు. ఇండియాలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఇంత వేరియేషన్ రాలేదు. యూపీఎస్సీ 10 సంవత్సరాల పేపర్లు తీసినా కూడా ఈ 200 మార్కులకు 900 మార్కులలో 200 మార్కుల వేరియేషన్ రాదు. ఎందుకనంటే తెలుగు మీడియం అభ్యర్థులు మేము కూడా అదే కంటెంట్ రాస్తాము, అదే సబ్జెక్టులు అవే పుస్తకాలు తీసుకొని చదివినాము. 200 మార్కుల తేడా అయితే ఆ క్వశ్చన్ మాకు అర్థం కాకపోతే 200 మార్కుల తేడా రావాలి. కానీ ఆ క్వశ్చన్ తెలుగులో కూడా ఇచ్చిండు కదా. తెలుగులో ఇచ్చినప్పుడు కూడా మేము తెలుగులో రాసినాం కదా. మేము కూడా డిగ్రీలు పీజీలు ఇవన్నీ డిగ్రీలలో తెలుగు మీడియం మార్కులు తెలుగులో రాసేసి మేము 70% 80% కొట్టించినాం కదా. అదే ఇక్కడికి వచ్చేసరికి అవే క్వశ్చన్స్ ఆన్సర్లు రాసేటప్పుడు మాకు ఇంత తేడా ఎందుకు వస్తుంది? 200 మార్కుల తేడా అంటే ఇది కావాలని ఈ టీజీపీఎస్సీ ఇంగ్లీష్ మీడియం మార్కులకు ఒక్కొక్క సెంటర్లలో అదే సెంటర్ 18, 19 ఉమెన్లో 74 మంది సెలెక్ట్ అయ్యారు. అదే తెలుగు మీడియం సెంటర్లలో 2-3 కూడా సెలెక్ట్ కాలేదు. టీజీపీఎస్సీ ఇచ్చిన డేటాలోనే ఉంది ఇది. అంటే తెలుగు మీడియం వాళ్లకు ఒక సెంటర్ వేయడము ఎందుకనంటే ఇప్పుడు మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చారు, ఫిలిమ్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చారు. తెలుగు మీడియం వాళ్ళందరికీ ఒక హాల్ టికెట్, ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక హాల్ టికెట్, విమెన్స్కి ఒక హాల్ టికెట్లు ఇచ్చారు. దీనివల్ల ఏంది సెంటర్లు అన్నీ అలొకేటేషన్ దాని ప్రకారం చేశారు. ఒక క్యాస్ట్, ఒక ఏజీ, ఒక జెండరు, ఈ బేస్న వాళ్ళకు సెంటర్లు అలొకేట్ చేయడం వల్ల వాళ్ళు పేపర్ ఎవాల్యుయేషన్ చేయడం ఈజీ అయిపోయింది. ఎందుకంటే 18-19 సెంటర్లలో ఉమెన్స్కి అలాట్ చేశారు. ఉమెన్లో అక్కడి నుంచి టాపర్తో పాటు 74 మంది వచ్చారు. అదే 40-36 ఈ సెంటర్లలో కొంతమందికి అలాట్ చేశారు. ఏది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు తెలుగు మీడియం వాళ్ళకి అలాట్ చేశారు. ఈ గ్రూప్లలో 0.11 టాపర్లు ఒక్కరు కూడా రాలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే ఈ సెంట్రల్ అలొకేట్ చేసిన కాంచి మొదలు పెట్టుకుంటే ఈ పేపర్లు దిద్దుడు వరకు కూడా వీళ్ళలో ఎవాల్యుయేషన్లో లోపాలు ఉన్నాయని మాకు అర్థమవుతా ఉన్నది. ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రతిసారి లేచినప్పుడల్లా మీరు తెలుగులోనే మాట్లాడాలి, తెలుగు భాషను బతికించుకోవాలి, తెలుగును గౌరవించుకోవాలి అని చెప్తా ఉన్నారు. కానీ 500 మందిలో 5 కూడా లేరు తెలుగు మీడియం వాళ్ళు.
500 మందిలో ఐదుగురు కూడా లేరు, 500 ఎబో మధ్యలో కూడా ఒకళ్ళు కూడా లేరు అని అంటే, నీకు తెలుగు మీడియం వాళ్ళు 900 మంది రాస్తే టాప్ 500 మందిలో 5గురు లేకపోవడం అని అంటే, మీరు తెలుగు మీడియం గౌరవించేసి మార్కులు వేసిర్రా? తెలుగు మీడియం వాళ్ళు వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్కి గ్రూప్ 1, గ్రూప్ వన్ లాంటిలలో డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ లాంటిలలో ఈ తెలుగు వాళ్ళు సర్వీస్ చేయలేరని మీరు పక్కన పెట్టిర్రా? అందుకే అని మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇందులో ఈ ఎవాల్యుయేషన్లో మీడియం బయాస్డ్ ఎవాల్యుయేషన్ అని జరిగింది. మీడియం బయాస్డ్ ఎవాల్యుయేషన్ జరిగింది కాబట్టి మీరు తెలుగును గౌరవిస్తున్నాం, తెలుగును ఇంకా గౌరవించుకోవాలి, తెలుగును ప్రోత్సహించాలి అనేది కాదు. మీరు తెలుగును ఇందులో గౌరవిస్తలేరు కాబట్టి కంపల్సరీ మీరు మళ్ళీ ఒకసారి రివాల్యుయేషన్ మీరు చెయ్యండి. అదొకటే డిమాండ్ చేస్తున్నాం మేము ప్రభుత్వాన్ని. ఎందుకనంటే లేకపోతే అసలు నీకు ఈ తెలుగు వాళ్ళు రేపు డిప్యూటీ కలెక్టర్లు అయ్యి, డిఎస్పీలు అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రానికి సేవ చేసే అవకాశం లేదు. లేకపోతే ఒకటే మీరు నోటిఫికేషన్లు ఇవ్వండి, తెలుగు వాళ్ళకు మేము మార్కులు ఇవ్వట్లేదు, తెలుగు మీడియం బేస్లు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం అని మారండి, లేదంటే తెలుగు వాళ్ళకి మేము మార్కులు ఇవ్వట్లేదు, తెలుగు మీడియం వాళ్ళు అప్లై చేయొద్దని చెప్పండి. అంతేగాని మీరు ఈ విధంగా తీసుకొచ్చేసి 9000 మంది ఎగ్జామ్లు రాస్తే టాప్ 500 మందిలో 5గురు కూడా లేకోకుండా చేయడం అని అంటే, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగు మీడియం బయాస్డ్, తెలుగు మీడియం వాళ్ళకు మార్కులు వేయలేదు అని మేము ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ నిరుద్యోగ జేఏసీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ టీజీపీఎస్సీకి మీరు ఆదేశాలు జారీ చేసి ఈ తెలుగు మీడియం వాళ్ళకి ఏమైంది అని చెప్పేసి రివాల్యుయేషన్కి మీరు ఇమీడియట్ కమిటీ వేస్తేనే మంచిది. లేదు అని అంటే మేము ఈరోజు అఖిలపక్ష మీటింగ్లో కూడా అదే చర్చించుకున్నాం.